జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధానమైన వార్తలు ఒక్కసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలో గంజాయి మరొకసారి కలకలం రేపింది. జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండల కేంద్రంలో పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా ఉండగా దాదాపు 15 కిలోలకు పైగా ఒకేసారి గంజాయి పట్టుబడము మొత్తంగా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గంజాయిని కట్టడి చేస్తున్నాము, యువతను బానిస చేయకుండా కట్టడి చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడడం అనేది పూర్తిగా ప్రజల్లోనూ ఇటు ఒక చర్చగా మారింది. మరి పోలీసులు ఇంత చర్యలు తీసుకుంటున్నా కూడా చాప కింద నీరులా గంజాయి విస్తరిస్తూనే ఉంది. ఇక మరొక ప్రధానమైన వార్త, గత 3 నెలలుగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు పంజా విసురుతూనే ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో దాదాపు ఇప్పటికే అఫీషియల్గా అధికారికంగా 20,000కు పైగా విష జ్వరాల కేసులు, దాదాపు 200కు పైగా డెంగ్యూ కేసులు ఉన్నాయని చెప్తుండగా దానికి పూర్తి విరుద్ధంగా 50,000కు పైగా విష జ్వరాలు కాటేస్తున్నాయి. గ్రామాన ఇదే పరిస్థితుందని ఈ కొప్లీశ్వర్ కూడా చెప్పడం జరిగింది. అలాగే నిన్న చూస్తే జగిత్యాల రూరల్ మండలం తిప్పనపేట గ్రామంలో విష జ్వరాలతో 4 రోజుల వ్యవధిలో 4 మరణించారు. ధర్మపురిలో 4వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి మరణించాడు. అదే ధర్మపురి నియోజకవర్గం ప్రభుత్వ విపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా మరొక ఈ 2 మరణించడం అయితే కలకలం రేపుతోంది. అలాగే ఈ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఆయన మొత్తంగా మెగా క్యాంప్ ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఇంతమంది మరణిస్తున్నా ఇంకా ఎప్పుడు క్యాంప్ ఏర్పాటు చేస్తారు అనేటువంటిది ప్రజల నుంచి ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇక మరొకటి, ధర్మపురి నియోజకవర్గం నుంచే మరొక ప్రధానమైనటువంటి వార్త చూస్తే మధ్యాహ్న భోజన పథకం అంటే ధర్మపురిలోని ఆరపేట గ్రామంలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయి, వెంట్రుకలు వస్తున్నాయంటూ కూడా విద్యార్థినీలు ఆందోళన నిర్వహించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని బాయ్కాట్ చేస్తూ తల్లిదండ్రులతో కలిసి మరొకసారి ఆందోళనకు దిగి తక్షణమే తమకు మంచి భోజనం అందించాలి, లేదంటే తామే ఇంట్లో తినొస్తామనేటువంటి విధంగా విద్యార్థినులు టీచర్లకు చెప్పడం జరిగింది.